నమస్కారం ఏవీ న్యూస్ కి స్వాగతం। పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు డివిజన్ కేంద్రంలో సోమవారం జరుగుతున్న వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పట్టణ కేంద్రంలో 4 సెంటర్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ను పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అయిన ఆరూరి రమేష్, మాజీ మంత్రి ఎల్లబల్లి దయాకర్ రావు మరియు బీఎస్పీ పార్టీ వరంగల్ పార్టీ అభ్యర్థి అయిన పంచా కల్పనలు పోలింగ్ బూత్ అనుసందర్శించి పర్యవేక్షించడం జరిగింది। ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుపుతూ ముఖ్యంగా యువతీ యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల పోలింగ్ శాతాన్ని పెరిగే అవకాశం ఉంటుందని కోరుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా కృషి చేయాలని అన్నారు। ప్రతి పౌరుడు పాల్గొనాలి। ప్రజాస్వామ్యంలో ఉన్న మన ఓటు హక్కును వినియోగించుకొని దేశ భవిష్యత్తును కాపాడాలి। మరి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరం బాధ్యతగా ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేస్తాం। ఈరోజు దయచేసి బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను। ఎందుకంటే ఓటు హక్కు అనేది మన బాధ్యత। మన వ్యవస్థలో మార్పు రావడం కోసం ప్రతి చదువుకున్న యువతి యువకులు తప్పనిసరిగా మాకెందుకులే అని కాకుండా ఖచ్చితంగా ఒక బాధ్యతలాగా చేయండి। ఆ బాధ్యతలాగా చేసినప్పుడే మన వ్యవస్థ మారుతుంది। మనకు నచ్చినటువంటి నాయకునికి మనకు ఎవరైతే సేవ చేస్తారో అటువంటి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ఓటు హక్కు ద్వారా ఇవ్వడం జరిగింది। కాబట్టి దయచేసి ఈ ఆయుధాన్ని మీరు ఉపయోగించుకోవాలి, మన వ్యవస్థలో మార్పు తీసుకురావాలి। ఈరోజు ఎంతోమంది అవినీతిపరులు, భూ కబ్జాదారులు రాజ్యమేలుతున్నారు। మరి మనమందరం కూడా చోద్యం చూద్దామా? మాకెందుకులే అనుకోకండి, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన బతుకు కోసం, భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొనాలి। ఈ ఓటు అనేది మన శక్తిని, యుక్తిని ఉపయోగించి, ఒక మేధస్సును ఉపయోగించి మన వ్యవస్థను మలుచుకునే ఒక ఆయుధం। 5 సంవత్సరాల కాలం పాటు ఒక అసమర్థ రాజకీయ నాయకునికి అవకాశం ఇవ్వకుండా ఒక సమర్థులకు అవకాశం ఇవ్వండి। ఈ వ్యవస్థలో మార్పు తీసుకురండి, ఈ విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురండి। ఖచ్చితంగా మీ అందరికీ కూడా ముఖ్యంగా యువతి యువకులకు 2 చేతులు జోడించి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను। సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది। దయచేసి ఉపయోగించుకొని వాళ్ళు వచ్చి ఓటింగ్లో పాల్గొనండి। ఖచ్చితంగా మీరు